హాయ్ అండి. నమస్తే అందరికీ. మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యల్లో ఉంటారు. ఒక్కొక్క కోరిక ఉంటుంది ఒక్కొక్కరికి మనసులో. సో, అవన్నీ కూడా నెరవేరడానికి ఏం సమాధానం ఇస్తుంది ఆ యూనివర్స్, ఆ డివైన్. సో, మనము ఆ యూనివర్స్‌ని, ఆ డివైన్‌ని అడిగేద్దాం. సమస్యలు రిలేషన్ పరంగా ఉంటాయి. రిలేషన్ సమస్యలు, హెల్త్ సమస్యలు, ఫైనాన్షియల్ సమస్యలు. సో, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పిల్లల విషయంలో పిల్లలకి మ్యారేజ్ కాలేదనో, పిల్లలకి హెల్త్ బాలేదనో, లేకపోతే వాళ్ళకి పిల్లలు పుట్టలేదనో, ఏదో ఒక సమస్య ఉంటుంది. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఇది ఎవరికి కనెక్ట్ అవుతుంది అనేది తెలీదు. సో, అన్ని సమస్యలని గురించి మనం జనరల్‌గా రీడింగ్ చేస్తాను. జనరల్ రీడింగ్ ఇది. జనరల్‌గా చేస్తాను రీడింగ్. ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. చూద్దాము ఎవరికి కనెక్ట్ అవుతుంది, ఏ దాని గురించి ఇప్పుడు ఆ యూనివర్స్, ఆ డివైన్, ఆ ఏంజెల్స్ మనకు మెసేజ్ని పంపిస్తున్నారనేది చూద్దాం. యూనివర్స్, గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. ఈ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ని మీరు రిసీవ్ చేసుకోవాలంటే, క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫార్వర్డ్ చేయాలి, కమెంట్ చేయాలి. నేను చెప్పిన అఫర్మేషన్స్ కమెంట్ చేయాలి. ఓకే, అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళకి అపాయింట్మెంట్ కోసం డీటెయిల్స్ ఇచ్చాను, నెంబర్ ఇచ్చాను, మెసేజ్ చేయండి నాకు. ఓకేనా? ఫస్ట్ మెసేజ్, మీ సమస్యలు, మీ కోరికలు, మీ బాధలు తీరిపోతున్నాయి అని చూపిస్తుంది. 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది. మీకు ఏదైనా సమస్య ఉంటే అది త్వరలోనే, చాలా క్విక్ యాక్షన్‌తో త్వరలోనే, చాలా త్వరగా తీరిపోతుంది. కొంతమందికి ఏవైనా పనులు చేస్తూ ఉంటే చాలా డిలే అవుతూ ఉంటాయి. మీ విషయంలో అట్లా కాదు. త్వరగా, చాలా త్వరగా క్విక్ రియాక్షన్స్ వస్తాయి. క్విక్ డెసిషన్స్ తీసుకుంటారు. త్వరగా పనులు జరిగిపోతాయి. ఫాస్ట్‌గా వచ్చేస్తాయి. ఏదైనా అనుకున్న వెంటనే మీకు జరిగిపోతాయి. మీకు ఏదైనా సమస్య ఉంటే అది తీరిపోయి, తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటుంటే, ఏదైనా విదేశాలకు యాత్రలు చేయాలి అనుకుంటుంటే అక్కడికి వెళ్తారు. విదేశాలు చూసేసొస్తారు. లేకపోతే శుభవార్త అనేది మీకు వస్తుంది, అందుతుంది. అంటే ఎట్లా వస్తుంది అంటే, ఎక్కడైనా దూర ప్రయాణం నుంచి, దూరం నుంచి ఒక శుభవార్త అందుతుంది. మీరు ఏదైనా అనుకుంటుంటే ఆ కోరిక నెరవేరుతుంది. మీరు పెద్ద హైయర్ స్టడీస్ కోసం ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తారు. అదే విదేశాలలో జాబ్ చేయాలనుకుంటే అది కూడా వస్తుంది. సో, ఏదో ఒకటి మంచిగా మీకు రావాల్సినది అది అందబోతోంది. మీకు మీది అనేది అందబోతోంది. మీకు రావాల్సింది మీ దగ్గరికి రాబోతోంది అనేసి ఇక్కడ ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపిస్తోంది. సో, మీకు అన్ని సక్సెస్ జరగబోతున్నాయి. మీకంతా సక్సెసే జరగబోతుంది అనేసి ఇక్కడ చూపిస్తుంది. మీకు ఎటువంటి సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటే అవి తీరిపోతున్నాయి. లేకపోతే హెల్త్ పరంగా సమస్యలుంటే అవి తీరిపోతాయి. అన్నీ కూడా అనుకూలంగా జరగబోతున్నాయని ఇక్కడ 8 ఆఫ్ వాండ్స్ చూపిస్తోంది. సో, ఫస్ట్ మెసేజ్ పాజిటివ్ మెసేజ్ వచ్చింది. సక్సెస్‌కి లేకపోతే సక్సెస్‌కి సింబల్‌గా ఉండేది, అంటే శుభ వార్తకి, ఏదైనా గుడ్ న్యూస్‌కి ఇది సింబల్‌గా ఉండేది వచ్చింది. గుడ్ న్యూస్‌కి మీకిది సైన్. మీకు మీ లైఫ్‌లోకి ఒక గుడ్ న్యూస్ వస్తోంది అని చెప్పబోతోంది. సంతోషం వస్తోంది, సంతోషం, హ్యాపీనెస్ వస్తుంది మీ లైఫ్‌లోకి అని చెప్పబోతోంది ఇది. క్వీన్ ఆఫ్ వాండ్స్, ఇది కూడా వాండ్స్ ఎనర్జీనే వచ్చింది. ఫైర్ ఎనర్జీ. అది ఫైర్ ఎనర్జీనే, ఇది ఫైర్ ఎనర్జీనే. క్వీన్ ఆఫ్ వాండ్స్ చాలా బాగుంటుందండి. మీకు ఎవరైనా, మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న జాబ్ అనేది మీకు రాబోతుంది. ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ మీకు రాబోతుంది. ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఇంక్రిమెంట్స్ మీకు రాబోతున్నాయి. అలాగే మీ గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా, లేకపోతే మీ మీద ఎవరైనా దృష్టి పెడుతున్నారా అని ఆలోచిస్తున్నారు. మీకు అనుకూలంగా ఉండే వాళ్ళకి మీ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తారు. మీకు అనుకూలంగా, మీకు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు మీ వెన్నంటే ఉంటారు. మీకు అలాంటివన్నీ గూఢాచారిలాగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంటే మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటున్నారా, మిమ్మల్ని ఎవరైనా వెనకన ఏదైనా తప్పుగా మాట్లాడుకుంటున్నారా అనేది వాళ్ళు మీకు వచ్చి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా మీకు నమ్మిన బంటులాగా ఉంటారు.
అలాంటి వాళ్ళు మీరు చాలా క్లోజ్‌గా ఉంటారు. అలాంటి వాళ్ళు మీ గురించి వాళ్ళు ఎవరైనా ఏదైనా మాట్లాడినా కూడా ఒక్క మాట పడనీయరు మీకు మీ మీద. అంటే వాళ్ళైనా గలాటకు వెళ్తారు. వాళ్ళే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. నాలుగు దిక్కుల నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు. అలాంటి ఎ పరిస్థితి అంటే అలాంటి శక్తి ఉంది మీకు. ప్రొటెక్షన్ ఉంది. డివైన్ నుంచి ఉంది. ఏంజెల్స్ నుంచి ఉంది. అలాగే యూనివర్స్ నుంచి కూడా మీకు మంచి ప్రొటెక్షన్ ఉంది. మీకొక శక్తి అనేది ఉంది. ఒక పవర్ అనేది ఉంది మీకు. మీరు ఏదన్నా అనుకుంటే అది జరుగుతుంది. ఒక టాలెంట్ అనేది ఉంది. ఒక మంచి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్‌తో మీరు ఏదైనా సాధించగలుగుతారు. అలాంటి శుభ సమయం మీకు రాబోతోంది. మీరు ఒక టాప్ లెవెల్‌లో ఒక పొజిషన్‌లో ఒక లీడర్‌షిప్ లాగా ఉండబోతున్నారు అనే లీడర్‌షిప్ పదవికి మీరు ఎన్నికవుతారు. అంటే లీడర్‌షిప్‌గా ఉండే క్వాలిటీస్ మీకున్నాయి గాబట్టి మిమ్మల్ని ఆహ్, ఆ లీడర్‌షిప్‌కి మిమ్మల్ని ఎంచుకుంటారు. సో, ఆ విధంగా మీరు కమాండింగ్ పొజిషన్‌లో ఉంటారు. ఆర్డర్ వేసే పొజిషన్‌లో ఉంటారు. సో, మీ లైఫ్ అనేది చాలా చాలా మంచిగా ఎదగబోతుంది. మంచి లైఫ్ రాబోతోంది అనేసి ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏదైనా సమస్యల్లో ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. డబ్బుల సమస్య ఉంటే డబ్బుల సమస్య వెంటనే తీరిపోతుంది. నిరుద్యోగ సమస్య ఏదైనా జాబ్ పరంగా సమస్య ఉంటే ఆ సమస్య తీరిపోతుంది. మీ బాస్‌తో ఏదైనా సమస్య ఉంటే మీ బాస్ కూడా మీకు ఫ్రెండ్లీగా మీ దగ్గరికి వచ్చేస్తారు. మీ దగ్గర ఫ్రెండ్లీగా అయిపోతారు. సో, మీకు ఎటువంటి సిట్యుయేషన్ ఉంది అంటే, చుట్టూ కూడా మీకు అనుకూలంగా అయ్యే ఆ వాతావరణం ఉంది. అంటే, ఆ మాటలతోనూ, వాక్చాతుర్యంతో మీరు అట్రాక్ట్ చేస్తారు పీపుల్‌ని. అలాంటి పర్సన్ మీరు. అలా అట్రాక్టివ్‌గా ఉంటారు. చూసేదానికి గూడా హైటు, వెయిటు, అందము అన్నింట్లోనూ గూడా అట్రాక్టివ్‌గా ఉంటారు మీరు. ఇది జెండర్‌కి సంబంధించింది కాదు. ఎవరైనా చూడొచ్చు. మగవాళ్ళకైనా సంబంధించింది, ఆడవాళ్ళకైనా సంబంధించింది. పెళ్లి కాని వాళ్ళైనా చూడొచ్చు, పెళ్లైన వాళ్ళైనా చూడొచ్చు. సో, అందరికి ఎవ్వరికైనా గూడా ఇది వర్తిస్తుందిది. సో, ఈ వీడియో ఎప్పుడైతే మీ ముందుకొచ్చిందో అప్పటినుంచి మీకు ఇది మీ వీడియోనే అనుకోండి. అంటే మీకు ఒకవేళ రెజొనేట్ కాకపోతే ఇగ్నోర్ చేసేసేయండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుంది అని నేను చెప్పను. వాళ్ళ వాళ్ళ ఎనర్జీస్‌ని బట్టి కనెక్ట్ అవుతుంది. సో, మీ పర్సనాలిటీకి తగినట్టు మీరు ఎవరైతే ఇలా ఆలోచిస్తున్నారో వాళ్ళకిది కనెక్ట్ అవుతుంది. సో, అలాంటి పర్సన్ మీరు. చాలా మంచి అట్రాక్టివ్ పర్సన్. మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. అందరూ గౌరవిస్తారు. అందరూ బాగా రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా మర్యాద ఇస్తారు. బాగా చూసుకుంటారు. ప్రేమనందిస్తారు మీకు. సో, అలాంటి ఏ వ్యక్తి మీరు. సో, అలాంటి సిట్యుయేషన్ ఇప్పుడు మీకు ఉంది అని ఇక్కడ చూపిస్తుంది. సో, మంచి పాజిటివిటీ కార్డ్. 2 కార్డ్స్ పాజిటివ్‌గానే వచ్చినాయి. 2 కార్డ్స్ పాజిటివ్‌గానే వచ్చేసాయి. ఉల్టా. సో, హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. ఇది కూడా ఏం నెగెటివ్ కార్డ్ కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే, మీ లైఫ్ అనేది ఉల్టాగా ఉంటుంది, అయిపోతుంది అని చూపించినా కూడా కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి వాళ్ళ జీవితం ఎట్లుంటుందంటే, అరే! నేను ఇదనుకుంటే అట్లా జరిగింది. అదనుకుంటే ఇట్లా జరిగింది. అంటే ఉల్టా జరుగుతూ ఉంటాయి మీకు. అంటే మీకు ఒక డబ్బుల విషయంలో మీకు ఒక 10,000 రావాలి అనుకుంటే, మీకు 10,000 రాదు. దాంట్లో హాఫ్ రావచ్చు. లేకపోతే ఉల్టాగా మీరు అనుకునే దానికి అపోజిట్ రావచ్చు. 10 వస్తుంది అనుకుంటే మీకు 5 రావచ్చు. దానికి హాఫ్ రావచ్చు. లేకపోతే 1 రావచ్చు. 10 వస్తుందనుకుంటే 1 రావచ్చు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అంటే వీళ్ళు ఫ్రెండు అని అనుకుంటారు. వాళ్ళు ఫ్రెండ్ కాదు. మీకు వాళ్ళు శత్రువులుగా ఉంటారు. వీళ్ళు శత్రువులు మనకు అని అనుకుంటారా? మీకు వాళ్ళు శత్రువులుగా ఉండరు. వాళ్ళు మంచిగా మీకు మిత్రులుగా ఉంటారు. అంటే మీ ఆలోచన విధానం రివర్స్ చెప్తా ఉంటుంది. మీరు ఏది ఆలోచించినా కూడా రివర్స్‌లో అయితుంది. మీరప్పుడు ఏం చేయాలి అనంటే, ఇది నాకు రాదు అని అనుకున్నారనుకోండి వస్తుంది. నాకొస్తుంది అనుకున్నారనుకోండి, అది రాకుండా వెళ్ళిపోతుంది. అంటే ఆపోజిట్ జరుగుతూ ఉంటుంది. మామూలుగా మనం పాజిటివ్ థింకింగే చేయాలి. పాజిటివ్‌గానే ఆలోచించాలి. ఇక్కడేమవుతుందంటే పాజిటివ్‌గా ఆలోచించినప్పుడు మీకు ఈ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు కొంతమందికి నేను చెప్పేది అందరికీ కాదు. కొంతమందికి వాళ్ళ సిట్యుయేషన్ బ్యాడ్ అయిపోతుంది. ఏది చేసినా కూడా అది రివర్స్ అయిపోతుంటుంది. అలాంటి సిట్యుయేషన్ ఇప్పుడు మీకు ఒక్కొక్కసారి కనిపిస్తుంది. కానీ ఆ టైంలో కూడా మీకెలా ఉంటుందంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఎవరు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకునేది అవుతుంది. అంటే వీళ్ళు మంచి వాళ్ళని మీరు నమ్ముతారు గదా! కానీ వాళ్ళు మంచి వాళ్ళయ్యుండరు. వాళ్ళకు వాళ్ళు మీ మీద నిఘా పెట్టింటారు. మిమ్మల్ని చెడు చేయాలని చూస్తుంటారు. మీకు నెగెటివ్ ఎనర్జీస్ రావాలని, మీకు బ్లాక్ మ్యాజిక్ చేయాలని, మీకు చెడు చేయాలని, మీకు దృష్టి తగలాలని నరదృష్టి పెడుతూ ఉంటారు. సో, అలా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరనేది మీరు తెలుసుకోగలుగుతారు. మీకు వీళ్ళు డబ్బులు ఇస్తారు నాకు, వీళ్ళు మంచి వ్యక్తులు, నేనేదైనా అడిగినా ఇస్తారనుకుంటారు. కానీ వాళ్ళివ్వరు మీకు. సో, వాళ్ళ మనసులో ఉండేది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అంటే మీకు మీ
ఏమంటారంటే ఎన్‌లైట్‌మెంట్ అనేది వచ్చేస్తుంది. మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే కాదు, మీ చుట్టూ ఉండే వాళ్ళని గురించి కూడా మీరు తెలుసుకోగలుగుతారు. నార్మల్‌గా ఉన్నప్పుడు మనకది అర్థం కాదు. మనం ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మనకర్థమవుతుంది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీకు చాలా మంచి జ్ఞానోదయం అయిపోతుంది. ఎన్‌లైట్‌మెంట్ అయితుంది. అప్పుడు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది మన పరిస్థితి అనేది తెలుసుకోగలుగుతారు. ఇది నెగటివిటీ కాదు. ఇది కూడా పాజిటివిటీనే. చాలా మంచిగా మీకు ఇప్పుడు తలక్రిందులుగా తపస్సు చేస్తున్నాడు అని చెప్తారు గదా! అప్పుడేమవుతుంది, తలకిందులుగా తపస్సు చేస్తున్నప్పుడు మామూలుగా నిల్చుకొని తపస్సు చేసేదానికంటే గూడా ఫలితం ఎక్కువగా ఉంటుంది. తలకిందులుగా తపస్సు చేసేటప్పుడు ఫలితం ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటి సిట్యుయేషన్ మీకు ఎదురు కాబోతుంది. భగవంతుడిని నమ్మినా కూడా మీరు అంత గట్టిగా నమ్ముతారు. ఎవరికైనా ప్రాణం పెట్టమంటే అంత గట్టిగా ప్రాణం పెడతారు. అంత బాగా ప్రేమిస్తారు. అలాంటి మంచి మనసు మీది. ఎవరినైనా కూడా ఎంతో మంచిగా గట్టిగా ఇష్టపడతారు. వదిలిపెట్టరు. ఒక్కసారి నమ్మితే వాళ్ళని వదిలిపెట్టరు. ప్రాణం తలకిందులైనా కూడా వాళ్ళని వదిలిపెట్టరు. అట్లాంటి మంచి మనసు మీరు. మంచి మనిషి మీరు. మంచి మనసు మీది. సో, అలాంటి సిట్యుయేషన్ ఉంది ఇది ఇక్కడ. అంటే మీకు ఎవరు ఎలాంటి వాళ్ళు, మీరు మీ సిట్యుయేషన్ ఏంటి అనేది తెలుస్తుంది. ఎన్‌లైట్‌మెంట్ అనేది జరుగుతుంది మీకు. అప్పుడు మీరన్నీ తెలుసుకోగలుగుతారు. ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది. సిక్స్త్ సెన్స్ ఏం చెప్తోంది అనేది తెలుస్తుంది. ఇంట్యూషన్ పవరు బాగా బాగా పెరుగుతుంది. ఇక లాస్ట్ చూద్దాం. లాస్ట్ కార్డు. 6 ఆఫ్ పెంటకల్స్. చూడండి, ఇది కూడా పాజిటివ్ కార్డే. చాలా మంచి పాజిటివ్ కార్డ్. ఏదైనా కూడా మీరు ఎవరికైనా కూడా హెల్ప్ చేయడంలో ధనిక, పేద, లేకపోతే తక్కువ జాతి వాళ్ళు, ఎక్కువ జాతి వాళ్ళు అనే భేదం అనేది మీకుండదు. అందరిని ఈక్వల్‌గా చూస్తారు. అందరిని ప్రేమిస్తారు. అందరికీ హెల్ప్ చేస్తారు. మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు అందరితోనూ షేర్ చేసుకుంటారు. అదే నాకుంది, నేను గొప్పవాడిని, గొప్పామెను అని అనుకోరు మీరు. మీకున్న దాంట్లో మీరు అందరికీ హెల్ప్ చేస్తారు. మీకు ఎలా అనిపిస్తే అలా నడుచుకుంటారు. ఎవరైనా చెప్పిన మాట అంటే "నువ్వు ఎందుకంత ఖర్చు పెడుతున్నావు? ఎందుకు అలా చేస్తున్నావు?" అన్నా కూడా వినరు మీరు. మీకు నచ్చినది మీరు చేస్తారు. మీ మనసులో ఏదుంటుందో దాన్నే మీరు అమలు చేస్తారు. మీకివ్వాలనిపిస్తే ఇస్తారు. మీకు చేయాలనిపిస్తే చేస్తారు. ఎవ్వరిని కానీ మీరు లెక్క చేయరు. మీరనుకున్నది మీరు చేస్తారు. సో, అప్పుడేమవుతుందంటే మీకు అందరి నుంచి కూడా బ్లెస్సింగ్స్ ఒస్తాయి. అందరి నుంచి అంటే మీతో హెల్ప్ తీసుకున్న వాళ్ళందరి నుంచే కాకుండా యూనివర్స్ నుంచి, డివైన్ నుంచి కూడా మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఒస్తాయి. మీరెందుకంటే అందరికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి, మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది ఇన్‌స్పైర్ అయితారు. అరే! ఈయన ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు. ఈమె ఎంత బాగా హెల్ప్ చేస్తోంది. సో, వీళ్ళలాగా మనం కూడా ఉండాలి. మనం కూడా నలుగురికి హెల్ప్ చేయాలి. మనం కూడా మంచిగా ఉంటే మనకు మంచే జరుగుతుంది అనే దృక్పథం అనేది పెరుగుతుంది. సో, ఆ విధంగా మీరు నలుగురికి హెల్ప్ చేస్తారు. నలుగురితోనూ మంచి అనిపించుకుంటారు. మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అని చూపించుకోరు మీరు. కానీ హెల్ప్ అడిగినప్పుడు చేస్తారు. ఇంత ఉంది నా దగ్గర, అంత ఉంది, నేను గ్రేటు, నేను తోపు అని చెప్పుకోరు. కానీ మీరు ఎవ్వరు ఏది అడిగినా గూడా హెల్ప్ చేస్తారు. మీకు చేతనైనంత. మీరు చేయగలిగినంత మీరు హెల్ప్ చేస్తారు. సో, ఆ విధంగా మీరు చేయడం వలన అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటారు. ఈక్వల్‌గా చూస్తారు. అందరిని ఈక్వల్‌గా చూస్తారు. ధనిక, పేద అనే డిఫరెన్సెస్ మీకుండవు. సో, ఆ విధంగా మీకు లైఫ్ అనేది పాజిటివ్‌గాను ఉంటుంది. మీకు మీ లైఫ్‌లో ఎటువంటి నెగటివిటీస్ ఏముండవు. ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ యూనివర్స్, ఆ డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మంచి లైఫ్ ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవన్నా ఉన్నా తీరిపోతాయి. మనీ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా రిలేషన్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా త్వరగా తీరిపోతుంది. అంటే ఏదైనా మీరు గొడవలు అట్లా కొట్లాటలు అట్లా ఉన్నా గూడా మళ్ళీ ఇద్దరు గూడా కలిసిపోతారు రిలేషన్‌షిప్‌లో. ఎటువంటి సమస్య కూడా ఉండదు మీకు. చాలా బావుంటుంది అనేసి ఇక్కడ చూపిస్తోంది. అంటే సమస్యలొచ్చినా కూడా వస్తాయి. సమస్యలు లేని మనుషులుండరు. కానీ సమస్యలొచ్చినా కూడా దాన్ని పరిష్కరించుకొని, దాన్ని సాల్వ్ చేసుకొని హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తారు. సో, ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీస్ వర్తిస్తాయి. క్లెయిమ్ చేసుకోండి తప్పకుండా. క్లెయిమ్ చేసుకోండి. ఐ రిసీవ్డ్ దిస్ పాజిటివ్ ఎనర్జీస్ అని నాకు కమెంట్స్‌లో
అఫర్మ్ చేసి కమెంట్స్లో తెలియచేయండి. ఐ రిసీవ్డ్ దిస్ పాజిటివ్ ఎనర్జీస్ అనేసి నాకు కమెంట్స్లో తెలియచేయండి. అఫర్మ్ చేసుకోండి, అఫర్మ్ కూడా చేయండి. ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ 666 333 666 333. ఓకే, థ్యాంక్ యూ.